మాజీ మంత్రి మరియు సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు టి హరీష్ రావు తన సొంత ఇంటిని తాకట్టు పెట్టి ఒక వైద్య విద్యార్థినికి బ్యాంకు రుణం ఇప్పించారు. సిద్దిపేటకు చెందిన టైలర్ కొంక్ రామచంద్రం మహబూబ్ నగర్లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో తన కుమార్తె మమతకు నేత్ర వైద్య విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీటు కోసం ట్యూషన్ ఫీజు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆమె విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉచితంగా ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రభుత్వ కన్వీనర్ కోటా కింద సీటు సంపాదించినప్పటికీ 3 ఏళ్ల పాటు సంవత్సరానికి 7.5 లక్షల ట్యూషన్ ఫీజు రామచంద్రంకు భరించలేనిదిగా మారింది. అతను విద్యారుణం కోసం బ్యాంకును సంప్రదించినప్పుడు తన వద్ద లేని ఆస్తిని పూచికత్తుగా చూపించమని కోరారు. తన కుమార్తెలకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు హరీష్ రావు గతంలో చేసిన ఆర్థిక సహాయాన్ని గుర్తుచేసుకుని రామచంద్రం మరోసారి ఆయనను సంప్రదించారు. హరీష్ వెంటనే స్పందించి తన ఇంటిని తాకట్టు పెట్టి 3 ఏళ్ల కాలానికి 20 లక్షల విద్యారుణం ఇప్పించారు. దీనివల్ల మమత కాలేజీ ఫీజు చెల్లించి తన సీటును నిలబెట్టుకోగలిగింది. అదనంగా హరీష్ ఆమె హాస్టల్ ఫీజు అయిన 1 లక్ష రూపాయలను కూడా వ్యక్తిగతంగా చెల్లించారు. ఇలాంటి సహాయం చేయడం ఇది మొదటిసారి కాదు. 3 ఏళ్ల క్రితం హరీష్ సిద్దిపేట నియోజకవర్గంలోని ఆటోరిక్షా కార్మికుల సంక్షేమం కోసం బ్యాంకు రుణం పొందడానికి తన ఇంటిని తాకట్టు పెట్టారు.